రాష్ట్ర ప్రభుత్వం అధికారులు గుర్తించారు. ఒకసారి దీనికి సంబంధించి బట్టి విక్రమార్క మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని గతంలో కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ ఇందులో చాలామంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయినాయి, మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. ఉదాహరణకి రైతు భరోసా సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం. దాంట్లో ముందుకు పోతాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో రిజిస్టర్ చేసుకొని కనీసం 20 రోజులు పని దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతున్నాం. ఏడాది కావస్తోంది రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా ఇవ్వడం లేదంటూ ఆందోళన చెందండి ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్. రేపటి నుంచి రైతు భరోసా పథకం అమలు కాబోతోంది. అయితే రేపు ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని మాత్రమే సాచురేషన్ మోడ్లో తీసుకొని ఆ గ్రామంలో ఈ పథకాలు అమలు చేయబోతున్నారు. 4 రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత రైతు భరోసా, ఈ 4 పథకాలని రేపటి నుంచి అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, రేపు ఏ రకంగా అంటే ఎట్లా చూస్ చేయబోతున్నారు? మండలానికి ఒక గ్రామం అనేది ఆ విషయాన్ని ఎట్లా చూస్ చేస్తారు? కేవలం ఒక గ్రామానికే ఇస్తారా? అసలు దీనిపైన కొంత క్లారిటీ మిస్ అవుతోంది. అప్డేట్స్ ఏంటి, దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే రేపు ప్రారంభించనున్నారు కాబట్టి పథకాలు రేపు మాత్రం ఆ మండలంలో సెలెక్ట్ చేసినటువంటి ఒక గ్రామంలోనే ఈ పథకాలు అమలు అవుతాయి. దానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల లిస్టులు మాత్రమే అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరికి నాయకులకు కేటాయించారో, ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు, తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు వారికి కేటాయించినటువంటి ప్రాంతాల్లో వారు ఈ పథకాలను అమలు చేయనున్నారు. వాటికి సంబంధించి ఓపెన్ చేయనున్నారు, రేపు ఆవిష్కరించనున్నారు. కాబట్టి ప్రతి మండలంలో 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పథకాలని అమలు చేయనున్నారు. కాబట్టి మొదటి దఫాలో రేపు మాత్రం ఆ గ్రామంలో మాత్రమే లబ్ధిదారులు ఎవరు అనేది బయటికి తెలిసే అవకాశం ఉంది. మిగతా దానికి నిరంతర ప్రక్రియ కాబట్టి రేపు ప్రారంభమే. రేపటి తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జస్ట్ ఇది రేపు ఇనాగ్రల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ రకంగా డిసిషన్ తీసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత 4 పెద్ద పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటిది, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో రైతులు, పేదలు, మహిళలు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించినటువంటి కుటుంబాలు ఎదురు చూస్తున్నటువంటి పథకాలు ఇవన్నీ కూడా. సో ఇది పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం ఉంది ప్రజలకి, కరెక్ట్ వేలో కనుక ఇంప్లిమెంట్ అయితే. సో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టింది. రేషన్ కార్డు సంబంధించినటువంటిది లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి విషయంలోనే కాస్త
సందిగ్ధత ఉంది. క్లారిటీ ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చాలా తక్కువ కుదింపు చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దాదాపు 48 లక్షలకు పైగా ఉపాధి హామీ కూలీల లెక్క ఉంటే కేవలం 6 లక్షల మందికి లిస్ట్ అవుట్ ఏదో చేసినట్టుగా మాత్రమే చర్చ జరుగుతా ఉంది. మంత్రులు కూడా ఇదే క్లారిటీ ఇచ్చారు. ఇది అని మాత్రమే కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక రైతు భరోసా అంటే మధు ఇప్పటివరకు గ్రామ సభల్లో నిర్వహించిన నేపథ్యంలో గ్రామ సభల్లో ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు అధికారులు. ఆ లిస్ట్ లో ఉన్న వారికి రేపు డైరెక్ట్ గా పథకాలు అమలవుతాయా, లేదంటే ఇంకా మేము అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నాం, ఇంకా ఫైనలైజ్ కాలేదు అని ఒక్కో మంత్రి ఒక్కోలా చెప్తున్నారు. అంటే రేపు ఏం జరగబోతోందని ఒక ఆసక్తి నెలకొంది. ఈ లిస్ట్ అనౌన్స్ వారందరికీ కూడా రేపు వర్తించబోతోందా, ఈ పథకం రాబోతోందా? రేపు 2 పథకాలు అంటే ఆ లబ్ధిదారుల ఎంపిక కనుక ఫైనల్ అయిపోతే వాళ్ళ పేర్లు ప్రకటన చేస్తే రైతు భరోసా, తర్వాత ఆత్మీయ భరోసా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఈ 2 పథకాలలో వాళ్ళ అకౌంట్లలో బెనిఫిషియర్ అకౌంట్లలో డైరెక్ట్ గా అమౌంట్ పడనుంది రేపే. కానీ ఇందిరమ్మ ఇల్లు తర్వాత రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో లబ్ధిదారుల పేర్లు ప్రకటన చేసే అవకాశం ఉంది. వారికి ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ వారి చేతికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, అదే ఇందిరమ్మ పేరు ఇవ్వాలనే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి కొత్తగా ఇవ్వాలనుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, కొత్త జాగా ఉంటే 5 లక్షల రూపాయల కేటాయింపు వాళ్ళ పేర్లు ప్రకటన చేసే అవకాశం ఉండొచ్చు, రేషన్ కార్డులకు కానీ ఇందిరమ్మ ఇళ్ళది కానీ. కానీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ ఇళ్లలో సెలెక్ట్ చేసినటువంటి గ్రామంలో ప్రతి మండలంలో ఒక గ్రామం అంటున్నారు. కాబట్టి ఆ లబ్ధిదారుల అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు పడనున్నాయి. రేపు ప్రభుత్వం ఇప్పటికే నిధులు సమకూర్చుకుంది. గతంలోనే 9,000 కోట్లు ఆల్రెడీ సమకూర్చుకుంది. దాదాపు ఇంకా 15 రోజులు ఎక్స్టెండ్ అయింది. నిధుల కోసమే దాన్ని ఎక్స్టెండ్ చేశారని చర్చ జరుగుతుంది. కాబట్టి ఇంకా కొంత 15,000 కోట్ల వరకు నిధులు సమకూర్చుకోవడం జరిగింది. అందుకే కాస్త జనవరి 26 వరకు జనవరి 15 సంక్రాంతి అనుకున్నారు, కానీ 26 వరకు చేశారు టైం తీసుకొని. నిధులు రెడీగా ఉన్నాయి, వారి అకౌంట్లలోకి మనీ ఫ్లో చేయడమే ఒక బటన్ నొక్కి. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో రేపు మాత్రం 2 పథకాలతో వాళ్ళ అకౌంట్ ఈ పథకాన్ని ఎక్కడ ఆవిష్కరించబోతున్నారు? ఈ పథకాన్ని ఎక్కడ ఆవిష్కరించబోతున్నారు? దానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26 జనవరి జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ ఉంటారు. ఉదయం ఇటు నుంచి నేరుగా కొడంగల్ వెళ్తారు. ఆయన పథకం ఆపేసి ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో ఈ పథకాల ఆవిష్కరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జెండా ఆవిష్కరణలు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఆయా కేటాయించినటువంటి వాళ్ళలో ఆ మంత్రులు, ముఖ్యమంత్రి, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రేపు షాద్ నగర్ వెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ సొంత నియోజకవర్గం వెళ్తా ఉన్నారు. మిగతా మంత్రులు ఎవరెవరికి కేటాయించారో ఆయా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తర్వాత ఇలా మంత్రులు ఎవరెవరికి శాఖలు ఉన్నాయో, ఎవరెవరికి నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఇచ్చారో, జిల్లాల ఇన్ఛార్జీలు ఆయా ప్రాంతాల్లో వారు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్ద ఎత్తున దీన్ని సెలబ్రేషన్ మూడ్ కింద ప్రజలకు అందజేయాలి. ఈ 4 పథకాలను ఆవిష్కరిస్తున్నాం అనేటువంటిది ప్రభుత్వం భావిస్తా ఉంది. సో రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ పథకాల ఆవిష్కరణ ఉంది. రైట్ మధు, సో మొత్తం మీద రేపు 4 పథకాలు ఆవిష్కరించబోతున్నారని చెప్పిన నేపథ్యంలో కేవలం 2 మాత్రమే, అంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 2 మాత్రమే క్షేత్రస్థాయిలోకి వెళ్ళబోతున్నాయి. ఇక రేషన్ కార్డుకి సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి